ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు. వర్షాకాలం పంట నుంచి రైతులకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామన్నారు. పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు విజయ రమణారావు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎవరైతే ఇల్లు లేనటువంటి పేదలు ఉన్నారో మన అప్పన్నపేటలో చాలా మంది గుడిసెలలో ఉన్నోళ్ళు ఉన్నారు. ఇళ్ళ మీద కవర్లు కప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ 100% న్యాయం చేస్తాం. పేద బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం ముచ్చట్లు చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేసి 10 ఏళ్ళు ఇల్లు లేకుండా కాలయాపన చేశారు. ఇవాళ జూన్ 15 నుండి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎందుకంటే వాస్తవానికి 3500 ఇళ్ళు వస్తాయి. ఇది మన మొత్తం టోటల్ మన కాన్స్టిట్యూన్స్ లో దగ్గర 176 ఆవాసాలు, అంటే 176 వార్డులు గ్రామ పంచాయతీ కలిసి 176 పైన ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీ అందరిని మన అప్పన్నపేటలో నాకు మీరు పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు. పోయినసారి కూడా బ్రహ్మాండంగా ఓట్లు వేసారు. అదే మనసులో పెట్టుకొని మీకు 20 కంటే ఎక్కువ రావు, కానీ 40 ఇళ్ళు ఇస్తా ఇందిరమ్మ ఇల్లు. ఇది మన అప్పన్నపేట ఫస్ట్ విడతల 5 ఏళ్లలో 200 పైచలకి ఇల్లు మన అప్పన్నపేటకి వస్తాయి. గుడిసెలకు వెళ్ళి లేని కాంచెలు ప్రారంభించి మరి ఇస్తాం. ఎందుకంటే మీకు ఎక్కడ కూడా తప్పు జరగనీయం. మీరు కూడా అటువంటి ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఇవాళ పైసలు తీసుకొని ఇల్లు ఇచ్చే సంగతి మా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదు, కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు, మీ విజ్ఞాన దగ్గర అసలే లేదు. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయొద్దు.